ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇలాంటివేమైనా చేసేటప్పుడు కాస్త మాకు కూడా చెప్తూ ఉండు. అవును బ్రో, ఎంతైనా మనం విలన్స్. మనం ఒకటి. మా తరపు నుంచి ఏదైనా సలహాలు ఇస్తాం, సూచనలు కూడా చేస్తాం. అందరం ఒకే మాట మీద, ఒకే తాటి మీద నడుద్దాం, సరేనా? ఓకే. బంగారం, స్కెచ్ అయితే మంచిదే వేశాడు గాని పాపం వర్కౌట్ కాలేదు అంతే. కుటుంబానికి రాబోయే కష్టాల గురించి గాని, అమ్మా నాన్నలకు సంభవించబోయే ప్రమాదాల గురించి గాని తెలుసుకోవడానికి, ముందు జాగ్రత్త పడడానికి నేను నిన్నే నమ్ముకుంటున్నాను. అన్నీ నువ్వు సూచించినట్టే జరుగుతున్నాయి. నేను చెప్పవలసింది అందరికీ చెప్తున్నాను. కొన్నిసార్లు నా మాటను నమ్ముతున్నారు, కొన్నిసార్లు నా మాటను పట్టించుకోవడం లేదు. అయినా సరే చెప్పవలసిన బాధ్యత నాకుంది కాబట్టి నా ధర్మం నేను పాటిస్తున్నాను. అమ్మ ఉండే ఆఫీస్లో పనిచేయడానికి ఇన్ని రోజులు నాన్న నిరాకరించాడు. నానమ్మ నచ్చజెప్పేసరికి ఒప్పుకున్నాడు. ఎలాగోలా అమ్మ నాన్నలు ఒకే చోట ఉండేలా నా ప్రయత్నం నేను చేశాను. ఎదురెదురుగా ఉండి ఎడమొహం పెడమొహంలా ఉండకూడదు. అమ్మ మీద నాన్నకున్న కోపం పోవాలి. అమ్మ మీద నాన్నకు మళ్ళీ ప్రేమ చిగురించాలి. అంతా నీ చేతుల్లోనే ఉంది. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నాకు తెలియజేయి. ఘట్టమనేని వంశానికి చెందిన చిన్న కొడుకు చిన్న కోడలు మధ్యకు రాబోతున్న ఊహించని విపత్తు. మగల మధ్య మరింత అలజడిని రేపబోయే పెను ప్రమాదం. భార్యాభర్తలను అల్లకల్లోలం చేయబోతున్న గండం. ఇదేంటి? ఇటువంటి సందేశాలను అమ్మవారు పంపించింది. అమ్మా నాన్నలకు మంచి జరగబోతుందని నేను అనుకుంటుంటే ఇటువంటి భయంకరమైన సంకేతాలను అమ్మవారు ఎందుకు పంపించింది? అమ్మా భవానీ, అమ్మకు పెట్టిన పరీక్షలు సరిపోవా? ఇంతకాలం అమ్మా నాన్నలను దూరం పెట్టింది సరిపోదా? అమ్మ కష్టాలకు ఓ ముగింపు దొరుకుతుందని అనుకుంటే కొత్త సమస్యను అమ్మ తల మీద పిడుగులా ఎందుకు వేయబోతున్నావు? విపత్తు ఎటు నుంచి రాబోతుంది? పెను ప్రమాదం ఏ రూపంలో చేరబోతుంది? గండం ఎటువంటి సమస్యను సృష్టించబోతుంది?
హాయ్ డాడ్. హౌ ఆర్ యూ బేబీ? ఐఎమ్ గుడ్ డాడ్. ఏం చేస్తున్నావు? టెక్సాస్ లో ఫ్రెండ్ ఉంది, తన బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చాను. చూడు బేబీ, ఈ శశిధర్కి ఒక్కర్తవే కూతురివి. నీ కోసం ఎంత సంపాదించాలో అంత సంపాదించాను. మరో 4 జనరేషన్స్కి లోటు లేనంత. ఇక నువ్వు ఇండియా రావడమే ఆలస్యం. నీ పెళ్లి సందడి మొదలైపోతుంది. నచ్చిన వాడు దొరకాలి కదా. మంచి మంచి మ్యాచెస్ రెడీ చేసి పెట్టాను. అందులోంచి నువ్వు ఒక సంబంధం పిక్ చేసుకుంటే మిగిలిన పనులన్నీ మొదలైపోతాయి. బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో మీరెంత కేర్ఫుల్ గా స్టెప్స్ తీసుకున్నారో, లైఫ్ పార్ట్నర్ విషయంలో ఈ మాయ కూడా అంతకంటే ఎక్కువ కేర్ తీసుకోవాలనుకుంటుంది. బికాజ్ బిజినెస్ లో నష్టం వస్తే కవర్ చేసుకోవచ్చు, లైఫ్ లో నష్టం కలిగితే ఆ పెయిన్ చాలా ఇబ్బంది పెడుతుంది. ఇలా ఇవ్వండి. మ్, మాయా, హాయ్ మాధవి, ఎలా ఉన్నావు? 4 days అయింది. నీ దగ్గర నుంచి నార్మల్ కాల్ లేదు, కనీసం వీడియో కాల్ లేదు. ఎలా ఉంటాను? దిగులు పెట్టుకుని ఉంటాను. ఐ లవ్ యూ మామ్. వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోకపోతే తర్వాత ముదిరిపోయిన అబ్బాయిలు దొరుకుతారు. నీ ఇష్టం. ఈ మాయ కోసం ఒకడు ఎక్కడో పుట్టే ఉంటాడు. ఆ మనిషి నన్ను వెతుక్కుంటూ వస్తాడు. యు డోంట్ వరీ. పోనీ మోడర్న్ స్వయంవరం అరేంజ్ చేయించమంటావా? స్వయంవరంలో శివధనస్సుని విరిచే సాహసం చేయగలిగే అంతవాడు నాకు అవసరం లేదు. ప్లెయిన్ గా, ప్యూర్ హార్టెడ్ గా, హానెస్ట్ గా నా మనసును గెలుచుకుంటే చాలు. అలాంటి వాడిని కష్టపడి పట్టుకుంటాం. నీ స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి నువ్వు తొందరగా ఇండియా వచ్చేయ్. ఓకే మామ్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను ఇండియాకి వచ్చేస్తాను. ఇదిగోండి. ఓకే బేబీ. డ్రైవింగ్ చేసి రెస్ట్లెస్ అయినట్టున్నావు, రెస్ట్ తీసుకో. బాయ్. థ్యాంక్ యూ డాడ్. తనది అందరమ్మాయిల లాంటి మనస్తత్వం కాదు. తన లైఫ్లోకి ఎటువంటి వాడు వస్తాడో. మనం ఆల్రెడీ రెడీ చేసిన సంబంధం గురించి తను ఇండియాలో ల్యాండ్ అవగానే చెప్దాం. మ్, హాయ్ మాయా. హాయ్ ప్రేమ్. కెన్ ఐ సిట్? యా యా, థ్యాంక్ యూ. టెల్ మీ ప్రేమ్. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. దట్స్ బెటర్. చాలా రోజుల నుంచి నిన్ను ఫాలో అవుతున్నాను. నువ్వు నన్ను ఫ్రెండ్ అనుకుంటున్నావు, దట్స్ ట్రూ. బట్ నేను లైఫ్ పార్ట్నర్ కావాలనుకుంటున్నాను.